మెక్సికోలో తుపాను భీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా ఇప్పటివరకు 41 మంది మృతి చెందగా వందల మందికి గాయాలయ్యాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరదల ధాటికి రహదారులు ధ్వంసం కాగా వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నీట మునిగి వేలాది మంది నిరాశ్రులయ్యారు. మెక్సికోలోని ప్రధాన నగరాల్లో వీధులు 12 అడుగుల వరకు నీటితో నిండిపోయాయి. అనేక నగరాలలో వరదలు భీభత్సం సృష్టించగా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మెక్సికోలోని పాజ్రికార్ కొజెనెస్ నది ఉప్పొంగడంతో నదీ జలాలు నగరాల్లోకి ప్రవేశించాయి. చాలా వరకు కార్లు కొట్టుకుపోయాయి. భవనాలు కూలిపోయి బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్యూబ్లా హిడాల్గో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వెరాక్రూజ్ రాష్ట్రంలో కొండచర్యలు విరిగిపడడంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా 27 మంది గల్లంతయ్యారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి కోసం రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మెక్సికో వరదల కారణంగా జనజీవనం స్తంభించడంతో రోడ్డు రవాణా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.